హలో ఎవ్రీవన్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వీడియోలో బైబిల్ గ్రంథంలో నుంచి మేలు కలగాలంటే దేవుని ఎదుట మనము ఏ విధంగా జీవించాలో ఈరోజు తెలుసుకుందాము. దేవుని ఎదుటకు సన్నిహితంగా రావాలి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, శ్రమలో మేలు ఉందని నమ్మాలి, దేవుని మాట వినాలి, నిరీక్షణతో ఎదురు చూడాలి, ఆయన కాడి మోయాలి, మంచి చేయుటకు ఆసక్తి కలిగి ఉండాలి. బైబిల్ గ్రంథంలో నుంచి దానియేలు భక్తుడిని మనం చూసినట్లయితే దానియేలు రోజుకు ముమ్మారు దేవుని యొద్దకు వచ్చి మొరపెట్టుకుంటూ ఉండేవాడు. మనం కూడా ప్రతి విషయంలో దేవునికి మొరపెట్టుకున్నప్పుడు దేవుడే మనకి సహాయం చేస్తారు. ఈ విధంగా దేవుని ఎదుటకు సమీపంగా జీవించినప్పుడు మనకు అనుదిన జీవితంలో అనేక రకమైన పోరాటాలు, పరిస్థితులు ఎదురవుతూ ఉండవచ్చు. అయినప్పటికీ మనము ప్రతి విషయంలో దేవునికి మొరపెట్టుతూ ఆయనను ఆశ్రయించినప్పుడు దేవుని ఎదుట నుండి సమాధానమును తప్పకుండా పొందుకుంటాము. బైబిల్ గ్రంథంలో యోబు గ్రంథం 22వ అధ్యాయము 21వ వచనంలో చూసినట్లయితే, ఆయనతో సహవాసం చేసినడలా సమాధానం కలుగును, అలాగుననే మీకు మేలు కలుగునని దేవుని వాక్యం సెలవిస్తుంది. కావున మనము ప్రతిరోజు దేవునితో సహవాసం చేసినప్పుడు దేవుడే మనకు ప్రతి విషయంలో సహాయం చేస్తారు. మన పరిస్థితుల్లో మేలు కలిగే విధంగా దేవుడు మనకు సహాయం చేస్తాడు. కావున మనము ప్రతి విషయంలో దేవునికి మొరపెట్టినప్పుడు దేవుని ఎదుట నుండి జవాబు పొందుకుంటాము. అదేవిధంగా ప్రతిదినము దేవునిని వెంబడిస్తూ ఉండాలి. ఆ విధంగా మనం ఉన్నప్పుడు దేవుడే మనకు సహాయం చేస్తారు. బైబిల్ గ్రంథంలో నిరీక్షణ గల వారే సంతోషించుచు ఆత్మయందు తీవ్రత కలిగి ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం ఆ విధంగా పట్టుదలతో ప్రార్థన చేస్తూ దేవుని ఎదుట కనిపెట్టుకుంటూ నిరీక్షణతో ఎదురు చూసినప్పుడు దేవుడే మనకు మేలు కలుగజేస్తారు. ఈ విధంగా మనము దేవుని ఎదుటకు సమీపంగా జీవించుటకు దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Subscribe the channel for more videos.